హాయ్ ఫ్రెండ్స్. నా పేరు వెంకట్. ఈరోజైతే చాలామంది రాస్తూ ఉంటారు. అఫర్మేషన్ చేస్తుంటారు. వర్కౌట్ అయితే కావు. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఒకటి థింక్ చేస్తే వాళ్ళ హార్ట్ ఒకటి థింక్ చేస్తుంది. మనకి రోజుకి 60,000 థాట్స్ అయితే వస్తాయి. 60,000 థాట్స్‌లో 90% మన పాత నిన్నేదో ఆలోచించామో ఈ రోజు కూడా అయ్యే ఉంటాయన్నమాట. మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక కార్ కావాలనుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఆ కారు గురించి ఆలోచించాలి. ఒక జాబ్ కావాలనుకున్నప్పుడు ఆ జాబ్ గురించి ఆలోచించాలి. అంతేగాని వేరే థాట్స్ అయితే ఉండకూడదు. రోజుకి 60,000 థాట్స్‌లో కనీసం మనం ఒక 50,000 థాట్స్ అయినా మరే మన లైఫ్ గురించి, మన గోల్ గురించి ఆలోచించాలి. అప్పుడు మాత్రం రియాలిటీలోకొస్తాయి. మెజారిటీ థాట్స్ మన గోల్ గురించి ఉండేటట్టే చూసుకోవాలి. చాలామందైతే ఒకసారి, 2 సార్లు అని ఒకసారి రోజుకి 2, 3 సార్లు రాయడం వల్ల అయితే ఏం ఉపయోగం ఉండదు. మన బ్రెయిన్ నుండి ఏది ఆలోచిస్తామో మన హార్ట్ నుండి కూడా అదే ఫీల్ అవ్వాలనమాట. హార్ట్ టు బ్రెయిన్ కోహెరెన్స్ అంటారు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను చాలా వేలో కూడా చెప్తాను. చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ఫీలింగ్‌కి చాలా కీ అనమాట. ఫీలింగ్ ఈజ్ కీ. అర్థమైంది గదా! సో, మనం ఏది ఆలోచిస్తున్నాం అనేది కాదు. ఏ ఎట్లా ఫీల్ అవుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. 2 ఉండాలి. ఆలోచన ఉండాలి. ఇది ఉండాలి. రోజుకి 60,000 ఆలోచనలు కనీసం మన గోల్ గురించే అంటే కనీసం 50,000 ఆలోచనలైనా ఉండాలి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఎక్కువనే అనుకుంటాం గానీ, ఆటోమేటిక్‌గా మన గోల్ గురించి ఎప్పుడు ఆలోచిస్తా ఉంటామో, మన మేనిఫెస్టింగ్ గురించి, జాబ్ గురించి, ఆటిల గురించి ఆటోమేటిక్‌గా అయి రిలీజ్ వచ్చేస్తాయనమాట. మనమే దాని కోసం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం కంగారు పడతామో, అప్పుడు సర్వైవల్ మోడ్‌లోకెళ్ళిపోతాం. మనమైతే లాజిక్‌గా థింక్ చేయము. క్రియేటివ్‌గా థింక్ చేయలేం. ఎప్పుడైతే మనం సర్వైవల్ మోడ్‌లోకెళ్తామో, ఒక థాట్‌ని రిలీజ్ చేసినప్పుడు మనం ఏమంటంటే, ఒక థాట్‌కి ఎనర్జీ ఉండిద్దనమాట. ఆ ఎనర్జీ బయటికెళ్తుంది. మనం ఎప్పుడైతే ఆ ఎనర్జీ అనేది ఎక్కువ మల్టిప్లై అవ్వాలంటే అదే థాట్‌ని రిలీజ్ చేయాలి. మన గుడ్ థాట్స్ మన గోల్ గురించే ఉండాలి. అట్లాంటిది రిలీజ్ చేయడం వల్ల మన మేనిఫెస్ట్ అనేది జరుగుద్ది. ఎప్పుడు కూడా అదే ధ్యాసలో ఉండాలి. ఎప్పుడైతే మనం ఎవరన్నా డిస్టర్బ్ చేసినా పక్కకెళ్ళిపోతామో అప్పుడు థాట్ అనేది రాదు. అర్థమైంది కదా! సో, ఎప్పుడు కూడా ఒకే ఆలోచన మీద, ఒకే గోల్ మీద ఉండాలి. చాలా మంది అథ్లెట్స్, సినిమా యాక్టర్లు కూడా ఇది చాలా యూజ్ చేస్తారు. ఇది వరల్డ్ ఫేమస్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది జో డిస్పెన్సా అండ్ బిల్లీ కార్సన్, దీపక్ చోప్రా పెద్ద పెద్ద వాళ్ళే దీన్ని సపోర్ట్ చేశారు. ఆళ్ళు ఎంబీబీఎస్ దాంట్లో చదివారు. నార్మల్ కాదు. ఎంబీబీఎస్‌లు, ఎండీలు మనమంతా ఒక ఎనర్జీతో తయారయ్యాం. సో, ఆ ఎనర్జీయే మనం మేనిఫెస్టింగే చేస్తుంది. మనం ఒక ఫ్రీక్వెన్సీలోకెళ్ళినాక మనమైతే అట్రాక్ట్ చేయగలుగుతాం. ఏదైతే మనం అనుకున్నామో దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతాం. అంతేగాని చేసింగ్‌గా చేయకూడదు. అర్థమైందనుకుంటగా నేనైతే ఫ్రీక్వెన్సీ అనేది చాలా వీడియోలో చెప్పాను. ఈ వీడియోలోకైతే ఇంతే ఫ్రెండ్స్. కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా నంబర్ అయితే అక్కడ ఉంటుంది. సో, కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.